అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా వంశీ, నమస్తే. యా, చూస్తున్న మొత్తంగా అయితే ఒక పెను విషాదం ఈరోజు ఉదయం మనం చూడాల్సి వచ్చింది. సో మంచి నేత, చాలా రోజులు దేశానికి సేవ చేయాల్సి ఉంది, అక్కడ ప్రజలకు కూడా సేవలు అందిస్తారు అనుకుంటే అర్ధాంతరంగా విమాన ప్రమాదంలో చనిపోవటం అందరినీ కూడా బాధకు గురి చేస్తున్న అంశం. సో ఇటు సామాన్యుల విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి, వివిఐపీలకు సంబంధించిన విమానాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి. ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? ఇంకా మనం చాలా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారా? ఏం జరిగింది అసలు? ఈ విషయానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? యా వంశీ, అందరికీ నమస్కారం. యా, మరాఠా యోధుడు శరద్ పవార్ వారసుడుగా మహారాష్ట్ర రాజకీయాల్లోకి అజిత్ పవార్ అడుగుపెట్టినటువంటి నేపథ్యం. అటు కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైనటువంటి నేతగా మహారాష్ట్ర రాజకీయాలపైన ముద్ర వేసుకున్నటువంటి అజిత్ పవార్, అక్కడ అభిమానులందరూ అజిత్ పవార్ ని గౌరవంగా అజిత్ దాదా అని పిలుస్తారు. బట్ ఒక మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైనటువంటి నేతగానే ఎదిగారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తన బలం ఏంటనేది అక్కడ చూపించినటువంటి అజిత్ పవార్ 1991లో మొట్టమొదటిగా బారామతి నుండి ఎంపీ గెలిచిన దగ్గర నుంచి మహారాష్ట్రకి ఒక లాంగెస్ట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, అంటే ఒక 4 ముఖ్యమంత్రుల దగ్గర డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం దురదృష్టకరం. అతని మరణానికి ఐ న్యూస్ తరపున మనందరి తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అయితే సహజంగా ఈ హై ప్రొఫైల్ సొసైటీ, ఈ రాజకీయ నాయకులు, విఐపీలు ఇట్లాంటి ప్రమాదాలకు గురై మరణించినప్పుడు సహజంగానే మనకి అనుమానాలు రావటము, రకరకాల అనుమానాలు రావటం సహజం. మీరు చూడండి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ మరణించినప్పుడు కూడా కొన్ని అనుమానాలు, స్పెక్యులేషన్స్ వచ్చాయి, అది ప్రమాదం. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు కూడా ఒక కార్పొరేట్ సంస్థ పైన అనుమానాలు వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇట్లాంటి బాలయోగి కూడా మరణించారు హెలికాప్టర్. ఇట్లా మరణించినటువంటి వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. కానీ ఆరోపణలు వచ్చినవి చెప్తున్నాను నేను ప్రధానంగా. ఇది ప్రమాదం కాకపోయినా ఇంకొక హై ప్రొఫైల్ మరణం గురించి చెప్తాను. జయలలిత మరణించినప్పుడు కూడా ఇట్లాంటి రకాలైనటువంటి అనుమానాలు వచ్చాయి. అయితే ఈ ప్రమాద ఘటనతోటి మరణించినప్పుడు, విఐపీలు మరణించినప్పుడు సహజంగా ఎంక్వైరీ కాల్ ఫర్ చేస్తారు. అది బట్ ఏ ఏరియా మీద ఎంక్వైరీ చేస్తారు అనేది కాకుండా సహజంగా జరిగే పరిణామం, న్యాచురల్ గా జరిగేది ఏంటంటే ఎంక్వైరీని కాల్ ఫర్ చేస్తారు. అంటే ప్రమాదం ఎందుకు జరిగింది అంటే పైలట్ తప్పిదం వల్ల జరిగిందా, సాంకేతిక లోపం వల్ల జరిగిందా, వాతావరణ పరిస్థితులు బాగలేక జరిగిందా అనే దానితో పాటు. బట్ ఇట్లాంటి మమతా బెనర్జీ ఇప్పుడు ఇక్కడ ఒక పొలిటికల్ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అజిత్ పవార్ మరణంలో కూడా అనుమానాలు ఉన్నవి, సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయాలి అనేటటువంటి ఒక పొలిటికల్ డిమాండ్ ని తను తెరపైకి తెస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. బట్ ఏది ఏమైనప్పటికీ ఆరోపణలు వచ్చే క్రమంలో ప్రభుత్వాలు సహజంగా వీటన్నిటిపైన మీకు ఎంక్వైరీ చేస్తారు. కానీ ఈ మరణాలు ఇప్పుడు ఒక 7-8 ఇలాంటి మరణాలు జరిగాయి. మాధవరావు సింధియాతో సహా మీకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న దోర్జీ కండు కూడా ఇట్లాంటి ప్రమాదంలోనే మరణించినటువంటి సంఘటనలు. బట్ వీటన్నిటిపైన వచ్చిన అనుమానాలు ఇప్పటి వరకు తేలింది లేదు. కారణాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూడలేదు. మనకి అందరికి బాగా తెలిసిన ప్రమాదం రాజశేఖర్ రెడ్డి గారి విమాన ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం. ఇప్పటి వరకు స్పష్టంగా ఇందువల్ల జరిగింది అనేది ఎక్కడన్నా ఒక విచారణ కమిటీ వేశారు, అది చెప్పిన సందర్భాన్ని మనం చూసామా? చూడలేదు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఒక రాజకీయంగా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఓ రాజకీయంగా ఇట్లాంటి అనుమానాలకు తావొస్తుంది, ఇట్లాంటి వాటిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా. బట్ అజిత్ పవార్ అనేది శేషు సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్